ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినము చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 17వ అధ్యాయముల నుంచి కొన్ని మాటలను ఈ దినాన్న ధ్యానిద్దాం. యేసుక్రీస్తు మేడ గదిలో శిష్యులతో ఆఖరిసారిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆఖరిసారిగా ఇవ్వవలసినటువంటి సూచనలన్నీ కూడా ఇచ్చారు. వారికి చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా చెప్పిన పిదప చేసినటువంటి ప్రార్థనే ఈ యొక్క 17వ అధ్యాయంలో మనము చూస్తున్నటువంటి ప్రార్థన. యేసుక్రీస్తు మరియు తన యొక్క శిష్యులు ఒక ట్రెడిషనల్ పాస్ ఓవర్ సామ్స్, అక్కడ ప్రతి పస్కా నాడు కూడా సాంప్రదాయపరంగా కీర్తించేటటువంటి కీర్తనలు కొన్ని ఉన్నాయి. 113 నుంచి 118 వరకు కూడా. అందులో 118వ కీర్తనను ప్రాముఖ్యముగా పాడుతూ ఉంటారు. అలాగా ఈ ట్రెడిషనల్ సాంగ్స్ అయినటువంటి కీర్తనలను వారందరూ కూడా పాడుతూ గెత్సేమనే తోటలోకి బయలుదేరారు. అక్కడే గెత్సేమనే తోటలోనే ఎక్కువ సార్లు యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడడం కానీ ప్రార్థించడానికి వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, గొప్ప ప్రార్థన. ఈ అధ్యాయంలో మనము చూసినటువంటి ఈ యొక్క ప్రార్థన గాస్పల్ రికార్డ్స్లో చూస్తే హోలీ ఆఫ్ హోలీస్ అని కూడా అంటారు. ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఈ యొక్క సువార్తలలో, యోహాను సువార్తలో ప్రాముఖ్యముగా సువార్తలన్నిటిలో కూడా ఈ 17వ అధ్యాయము అంత ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన, అంత పరిశుద్ధమైనటువంటి ప్రార్థన. దేవుని కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించే ముందు, ఇక కొద్ది దినాలలో తన ప్రాణాన్ని పస్కా అయిపోయిన తర్వాత తన ప్రాణాన్ని అర్పించే ముందు తండ్రితో మాట్లాడుతున్నారు. ఆ మొదటి వచనంలో మనం అదే చూస్తాము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, చాలండి, నా తండ్రి, నా గడియ వచ్చి ఉన్నదని ప్రార్థన చేశారు. ఈ యొక్క ప్రార్థన మొదట యేసుక్రీస్తు ప్రార్థన, ఈ యొక్క 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రార్థనలో మొదట తన గురించి ప్రార్థన చేశారు, తర్వాత శిష్యుల గురించి ప్రార్థన చేశారు, తర్వాత భవిష్యత్ తరాలందరి గురించి కూడా ప్రార్థన చేశారు. ఈ విధమైనటువంటి ప్రార్థన ఈ యొక్క 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో మనము చూస్తాము. యేసుక్రీస్తు ఎందుకు ఈ ప్రార్థన చేశారనంటే తన ముందు ఉన్నటువంటి శిలువ శ్రమలను ఎదుర్కోవడానికి తనని తాను సిద్ధపరచుకుంటున్నారు. అంతేకాకుండా మన ప్రభువు తన ప్రార్థన ఎలా ప్రారంభించారని అంటే తన గురించి ప్రార్థన చేస్తూ, కేవలము తన గురించే కాకుండా మన గురించి కూడా ప్రార్థన చేశారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి భారం ఏమిటనంటే తండ్రిని మహిమపరచుట. అది యేసుక్రీస్తుకు ఉన్నటువంటి భారము. తండ్రి చిత్తమును నెరవేర్చుట. ఈ మహిమ శిలువ కార్యములో ఉంది. ఆ మహిమ గురించే యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనలో మనకి కొన్ని మాటలు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు తండ్రికి కుమారుడిగా ఉన్నప్పటికీ సేవకుడిగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ఒక సేవకుడిగా తండ్రిని మహింపరచడానికి కావలసినటువంటి సహాయాన్ని తండ్రిని అడుగుతున్నాడు. ఒక హక్కుదారుడిగా అడుగుతున్నాడు ఆయన.
తండ్రి ఏమన్నాడంటే, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అన్న మాట చెబుతున్నారు ఇక్కడ. ఈ మాట ఏమి జ్ఞాపకం చేస్తుందనంటే, చాలాసార్లు యోహాను సువార్తలో సమయం వచ్చింది, నా గడియ వచ్చింది అన్న మాట యోహాను సువార్తలో చూస్తాము. మొట్టమొదటిగా అయితే కానా విందులో తల్లితో మాట్లాడుతూ, అమ్మ నా సమయం ఇంకను రాలేదని మొట్టమొదటిసారి చెప్పడం మనం వింటాం. యేసుకి తెలుసు ఏమిటనంటే, ఈ భూమి మీదకి వచ్చింది తండ్రి పని మీద తాను వచ్చారనే విషయం తెలుసు. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారముగా, డివైన్ టైం టేబుల్ ప్రకారముగా, తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారముగా ఒక నిర్దిష్టమైనటువంటి పనిని చేయడానికి ఆయన వచ్చారనే విషయము యేసుక్రీస్తుకి తెలుసు, మనకి కూడా తెలియజేస్తున్నారు. అందుకనే కీర్తనలు 31:15 ఒక మాట చూస్తాం, నా కాలగతులు నీ వశములో ఉన్నవి అన్న మాట. చాలండి అక్కడితోటి. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, మై టైమ్స్ ఆర్ ఇన్ తై హ్యాండ్ అన్న మాట అక్కడ మనము చూస్తాం. మహిమ గురించి ఎక్కువగా ఈ అధ్యాయంలో మనము చూస్తాము. యేసు చెప్పినటువంటి వివిధ మహిమల గురించి కూడా ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తాం. ఆ 17వ అధ్యాయము 5వ వచనములో ఒకసారి చూసినట్లయితే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద చాలండి మహిమ పరచమంటున్నాడు. కనుక లోకము పుట్టక మునుపే, ఈ లోకము పుట్టక మునుపే తండ్రి యొద్ద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమ గురించి మాట్లాడుతున్నారు ఈ యొక్క మాటలో 5వ వచనంలో. జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమవుతుంది, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచమంటున్నాడు. అనగా తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఈ లోకానికి రాకముందు ఉన్నటువంటి ఆ మహిమను నీ కొరకు నా కొరకు ఆయన పక్కన పెట్టేశారు. ఆ మహిమనే విడిచిపెట్టి వచ్చేసారు ఆయన. ఎందుకు ఆ మహిమను విడిచిపెట్టారని అంటే, నీ గురించి నా గురించి, నీవు నేను కూడా నిత్య జీవం పొందుకోవడానికే తండ్రి యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క మహిమను విడిచిపెట్టి ఆయన వచ్చేసారు. అది గొప్ప విషయం. ఈ యొక్క 5వ వచనంలో మనము చూస్తున్నాం. ఎందుకు ఆ మహిమను పక్కన పెట్టి వచ్చేసారని అంటే, ఆయన శిలువ శ్రమలు పొందడానికి ఆ మహిమను విడిచిపెట్టారు. అంతేకాకుండా మరణించడానికి, శిలువపై మరణించడానికి, ఇష్టపూర్వకముగా మరణించడానికి ఆ మహిమను విడిచిపెట్టేసి ఈ లోకానికి ఆయన వచ్చారనే విషయాన్ని మనము గమనించాలి. అందుకే 17వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం మనము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అనే మాట చూస్తున్నాం. కనుక తండ్రి ఏ యొక్క పనినైతే అప్పగించారో ఈ భూమి మీద చేయడానికి, లోకంలో చేయడానికి, అది నెరవేర్చితిని అన్న మాట యేసుక్రీస్తు వారు చెబుతూ చేస్తున్నటువంటి ఆఖరి ప్రార్థన ఈ లోకంలో. ఆ ప్రార్థన చేస్తున్నారు, తండ్రి తనకిచ్చిన పనిని పూర్తి చేశారు. కనుక ప్రభువు తండ్రిని అడుగుతున్నారు, నేను వచ్చినటువంటి పని అయిపోయింది కనుక లోకం పుట్టక మునుపు నేను నీ దగ్గర ఉన్నప్పుడు ఏ మహిమైతే నేను విడిచిపెట్టి వచ్చేసానో, మళ్ళీ నేను పరలోకానికి రావడానికి ఆ మహిమ నాకు తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు. అనగా తిరిగి ఆ మహిమను పొందుకోవడానికి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క గెత్సెమనే తోటలో ఆఖరి వరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశారో మనము చూస్తున్నాం. అదంతా మరొక సందర్భంలో మనము నేర్చుకుందాం. కాబట్టి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళి తండ్రిని మహింపరచడానికి మళ్ళీ తిరిగి ఆ మహిమను అడుగుతున్నారు. కనుక ఈ మహిమ అనే మాట
చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ యొక్క సువార్తలో కనీసం 8 సార్లు మనం చూస్తాము. ప్రభువు తాను చేసినటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, వీటన్నిటి ద్వారా కూడా మహింపరిచారు. కాబట్టి మహిమలు గురించి అని అందుకని మొదటి నేను చెప్పాను. కాబట్టి అద్భుతాలు చేయటం ద్వారా, సూచక క్రియలు చేయటం ద్వారా, ఆయన ఎంతోమందిని స్వస్థపరచటం ద్వారా, వాటి ద్వారా కూడా దేవునిని, తండ్రిని మహింపరిచారన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు తన పని ముగించటం వలన ఏంటి జరిగింది, ఏంటి ఒరిగింది అని అంటే మనందరికీ నిత్య జీవము ఇచ్చారు. ఆయన ఇవన్నీ చేయడం ద్వారా ఆఖరిగా ప్రార్థన చేసి ఇక తన ప్రాణాన్ని అర్పించుకున్న తర్వాత ఏంటి వస్తుంది మనకని అంటే నిత్య జీవము వస్తుంది అని అర్థం. కాబట్టి నిత్య జీవం అంటే ఏంటి? ఆ 17వ అధ్యాయంలోనే 13లో మనం 3లో చూద్దాం చూడండి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. కాబట్టి నువ్వు యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అనగా యేసుక్రీస్తును నువ్వు తెలుసుకున్నావు నానంటే నువ్వేంటి పొందుకుంటావు? నిత్య జీవము పొందుకుంటావు అనే విషయం మనం గమనించాలి. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో, ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఉచితంగా నిత్య జీవం ఇస్తున్నారు. నువ్వేమి కష్టపడి ఫలానా పని చేసి ఇన్ని రోజులు ఉపవాసాలు ఉండి గగ్గోలు పెట్టి చేసి నీ యొక్క చెమట కూడా చిందించాల్సిన అవసరం లేదు. నువ్వు మనస్ఫూర్తిగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఉచితంగా ఆయన ఇచ్చేటటువంటిది నిత్య జీవము. అదే మాట మనం 36లో ఒకసారి చూద్దామా? 17వ అధ్యాయం 36లో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండునన్న మాట మనం అక్కడ చూస్తున్నాం. కనుక నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అనగా ఇట్ ఈస్ నోయింగ్ ద గాడ్ పర్సనల్లీ. తండ్రిని వ్యక్తిగతముగా తెలుసుకోవడమే నిత్య జీవము. కనుక దేవునిని వ్యక్తిగతముగా తెలుసుకొనుట, ఒక వ్యక్తితో వ్యక్తిగతంగా మనకు ఎలాగైతే పరిచయం ఉంటుందో అలాగా దేవునిని వ్యక్తిగతముగా తెలుసుకోవడమే నిత్య జీవం అని అంటున్నాడు. అలాగా తెలుసుకోవడమే కాకుండా యేసుక్రీస్తు ద్వారా తండ్రితోటి నీకు ఒక మంచి సంబంధము కలిగి ఉండడమే నిత్య జీవము కలిగి ఉండుట అని అంటున్నారు. కనుక నిత్య జీవము కలిగి ఉండడం అని అంటే యేసుక్రీస్తును నీవు కలిగి ఉండుట అని తెలియజేస్తున్నారు. ఈ మాటలన్నీ కూడా కొద్ది సమయమైనా సరే ఒకసారి అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒకసారి 6 నుంచి 11 వరకు చూద్దామా? యేసు, జాగ్రత్తగా వినండి, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను. ఇది తండ్రి గురించి చెప్తున్నమాట. ఈ తండ్రి గురించి నువ్వు యేసుక్రీస్తుని ఎరిగితే తండ్రిని నువ్వు చూసినట్టే. కాబట్టి తండ్రితో నీకు ఉండవలసింది వ్యక్తిగతమైనటువంటి సంబంధము కలిగి ఉండడమే నిత్య జీవం పొందుకోవడం అంటున్నారు.
కాబట్టి నిత్యము కూడా నువ్వు జీవించి ఉండడానికి ఎంతకంటే వివరంగా చెప్పవసరం లేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ సాధారణంగా అనుకుంటాము, నమ్ముతున్నాను అంటే ఆ మాట నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నానండి అని, నువ్వు నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నానని చెయ్యెత్తి చెప్పేశారు అనుకోండి. అలా చెప్పడం వలన నీ ఆత్మ నరకంలోనికి వెళ్లకుండా కాపాడబడదు. అదేంటండి అలాగనేసారను. మరి ఎలాగా నమ్ముతున్నానన్న మాట, మరొక మాట చూద్దామా? యాకోబు 2:19 ఒక మాట ఉంటుంది. యాకోబు 2:19 దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దయ్యములు నమ్మి. కాబట్టి నమ్ముతున్నాను అని అంటే దానివల్ల నీకు నిత్యజీవం వచ్చేదు, నీ ఆత్మ నరకంలోనికి వెళ్లకుండా కాపాడబడదు. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంటున్నాడు. దెయ్యాలు కూడా నమ్మి, అమ్మో ప్రభు యేసా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వణికిపోయాయి, అవి నమ్ముతున్నాయి. మరి ఎలాగైతే నీవు అన్నీ ఆచరించవచ్చు, గుడికి రావచ్చు, చందాలు ఇవ్వచ్చు, ప్రముఖముగా నువ్వు ఉండొచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా నువ్వు చేయొచ్చు, అన్నిటికీ కూడా నువ్వు అటెండ్ అవ్వచ్చు, దానివల్ల నీకు నిత్యత్వము రాదు. నమ్మడం వలన రాదు, నమ్మేనని చెప్పడం వల్ల, నమ్మడం వల్ల కాదు, నమ్మేనని కేవలం చెప్పడం వల్ల రాదు, గుడికి రోజు వచ్చేయడం వల్ల రాదు, అన్నిట్లో అందరికంటే నేను ఎక్కువ చందా ఇస్తానని చెప్పినా సరే రాదు, నువ్వు అన్ని పనులు కూడా ఊరికి ఇక్కడ తుడిచేసినా రాదు. మరి ఎలాగండి, ఎప్పుడు వస్తుందండి నిత్యజీవం అంటే? ఎవరు నిత్యజీవం పొందుకుంటారంటే, నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు పాపివి అని ఒప్పుకొని పాపాలని విడిచిపెట్టాలి. కన్నీటితోటి గగ్గోలు పెడుతూ పశ్చాత్తాపడాలి. అయ్యో ఎంత ఘోరమైనటువంటి వాడిని, నా బ్రతుకు ఎంత భయంకరమైంది, నా యొక్క జీవితము ఎంత అసహ్యకరమైనటువంటిది, నాకు మీద నాకే అసహ్యం వేస్తుంది అని కన్నీటితోటి గుండెలు అవిసేలాగా బాదుకొని కన్నీటితో బాధపడి పశ్చాత్తాపడతావే, కొత్త జీవితాన్ని అలాగా చేసి ప్రారంభిస్తావే, అప్పుడు నీకు నిత్యజీవం వస్తుంది. అంతేగాని గుడికి వచ్చేయడం వల్ల నీకు నిత్యజీవం రాదు, కానుకేసేయడం వల్ల నీకు నిత్యజీవం రాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని మాటలను అలక్ష్యము చేయకు, దేవుని మాటలను చులకనగా నువ్వు చూడకు. నీకు రోజు బోధిస్తున్నది ఈ నిత్యజీవము గురించే. ఇది కేవలం ఉచితమని చెప్పారు కదా అని చులకనగా తీసుకొని నువ్వు మామూలుగానే నీ జీవితం గడుపుతూ నాకు నిత్యజీవం రాలేదేటని నరకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు గుండెలు బాదుకున్న లాభం లేదు. అక్కడ పశ్చాత్తాపడేటువంటి అవకాశం అంతకన్నా రాదు. కనుక సమయం ఉండగానే ఇక్కడే నీకు నిత్యజీవం ఎప్పుడు వస్తుందని అంటే, కన్నీరు విడిచి గుండెలు బాదుకొని, నా జీవితం మీద నాకే అసహ్యం వేస్తుంది, ఇక చూసిన వాళ్ళకి తెలిసిన వారికి నా మీద ఇంకెంత అసహ్యం ఉండి ఉంటుంది, దేవాది దేవునుడు నేను చేసినటువంటి పాపాన్ని ప్రత్యక్షంగా ఆయన కంటికి కనిపిస్తుంది, ఆయన కంటికి కనిపించిన సృష్టము ఒకటి కూడా లేదని వాక్యము తెలుసు కదా, నా పాపాలు చూసినటువంటి నా దేవుని ఎదుట నేను సిగ్గుపడి పశ్చాత్తాపడి వాటన్నిటిని నువ్వు ఎప్పుడైతే నువ్వు వదిలిపెడతావో అప్పుడు మాత్రమే నీకు నిత్యజీవము వస్తుంది. గమనించాలి, ఇది లేనప్పుడు నీ క్రైస్తవ జీవితం అనవసరం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అడిగినటువంటి మహిమను ఇచ్చారు. ఇప్పుడు పరలోకములో ఆయన మహిమ పొందుకున్న వానిగా, మానవుడిగా, దేవుడిగా, గాడ్ మ్యాన్, మానవుడు దేవుడిగా కూడా అప్పుడున్నారు ఆయన. కనుక ఇన్ హెవెన్ జీసస్ క్రైస్ట్ రిమైన్స్ fully divine and fully human, retaining his incarnate form. తన తాలూకా దైవత్వంతో మానవుడిగా దేవుడిగా కలిసి ఈ క్షణము తండ్రి కుడిపార్శ్వం దగ్గర ఆయన ఉన్నారు. ఒక దినాన నువ్వు నేను చూస్తాం ఖచ్చితంగా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరలోకములో యేసుక్రీస్తు మహిమపరచబడ్డారు కనుకనే పాపులు ఈ లోకములో రక్షించబడుతున్నారు. అదే ఆయన కానీ మహిమపరచబడకపోతే, ఆయన వచ్చినటువంటి కార్యము అర్ధాంతరంగా కానీ ఆగిపోతే ఈ దినము ఈ యొక్క జీవితాలు లేవు, ఈ ప్రసంగాలు లేవు, క్రైస్తవత్వం అనే మాటే ఉండదు.
ఆయన అన్నీ కూడా చేసి తండ్రిని మహింపరిచారు. కనుకనే ఈ దినాన్న ప్రతి పాపి కూడా రక్షించబడుతున్నారు అన్న విషయాన్ని గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఆ యొక్క నిత్య జీవం అనేటటువంటి బహుమానాన్ని పొందుకుంటారని ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. మన పుట్టుకలు రెండు. మొట్టమొదట ఆదాములో పుట్టాము. ఆదాములో పుట్టి అలాగే ఉండిపోతే నీ జీవితం అంతా కూడా ఓడిపోయినటువంటి జీవితమే, అందులో జయం ఉండదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును ఎరిగి ఇందాక చెప్పినట్టుగా అన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తులో నువ్వు తిరిగి జన్మిస్తావో అప్పుడు నీ జీవితం అంతా కూడా విజయం పొందుకున్నటువంటి జీవితాన్ని కలిగి ఉంటావని దినాన్న దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు తిరిగి జన్మించాలి. యేసుక్రీస్తునందు నీవు తిరిగి జన్మించాలని కూడా దినాన్న దేవుడు మనకు తెలియజేస్తున్నారు. నేను యేసుక్రీస్తుని నమ్మి పాపములు ఒప్పుకొని మనం వాట్సాప్లోనూ వచ్చినటువంటి మంచి మంచి వాక్యాలు వేయటం షేర్ చేస్తాం. అది షేర్ చేయడం కాదు, నీ జీవితాన్ని లైవ్గా షేర్ చేయాలి. సమాజంలో, కుటుంబంలో, సంఘంలో, అనగా నీ జీవితాన్ని షేర్ చేయాలి. నీ యొక్క మారినటువంటి జీవితము ఇలాగ నడుస్తుంటే ఒకప్పుడు ఎలాగుండేవాడురా, ఈనాడు ఎలాగైపోయాడు, ఇతన్ని చూసి నిజంగా నేను సిగ్గుపడాలి, నాకంటే వెనకొచ్చి చిన్న కుర్రవాడైనా ఎంత చక్కగా మారాడని నీ జీవితాన్ని చూసి ఎదుటి వాళ్ళు అనుకుంటారే. అదే నువ్వు నీ జీవితాన్ని షేర్ చేయడం అంటే, మారినటువంటి జీవితాన్ని షేర్ చేయడం అంటే అదే. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవుని మూలముగా పుట్టినది అనుగా తిరిగి జన్మించుట లోకాన్ని జయిస్తుంది, లోకములో నీకు జయాన్ని ఇస్తుంది, విజయమే నీకు ఇస్తుందనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. ఆ మాట పత్రికల్లో యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చూద్దామా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు తన యొక్క శాశ్వత జీవితాన్ని మన కొరకు ఇచ్చేశారు ఆయన. అంతేకాకుండా క్రీస్తు వారికి తన ద్వారా తండ్రిని రివీల్ చేశారు. అనగా పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ద్వారా తండ్రిని బయలుపరిచారు. అందుకని ఇందాక మాటలు చదివాను, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అనే మాట మనకు ఇందాక మనం చూస్తున్నాం. కనుక అక్కడ మనం చూసినటువంటి ఆ యొక్క మాట ఆ 17వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో ఒకళ్ళు చూద్దాం ఒకసారి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితి అనే మాట తెలియజేస్తున్నాడు. కనుక పాత నిబంధనలో యూదులకు అందరికీ కూడా దేవునిని యెహోవాగానే తెలుసు. ఆ యొక్క అయామ్ ఇందాక మనం చదివాం, అయామ్ దట్ అయామ్, నేను ఉన్నవాడను అనువాడనుగానే యూదులకు అందరికీ కూడా దేవుడంటే యెహోవా దేవుడుగానే వారి అందరికీ కూడా పరిచయము తెలుసు. అయితే యేసు వచ్చిన తర్వాత తన ద్వారా తండ్రిని బయలుపరుస్తూ నేనే అయామ్ అని శిష్యులకు మనకి కూడా ఆయన బయలుపరిచారు. జీవాహారము నేనే, అయామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేను లోకమునకు వెలుగు, అయామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను గొర్రెలకు మంచి కాపరిని, అయామ్ ద గుడ్ షెపర్డ్ అని ఆ యొక్క తండ్రిని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నేనే అని బయలుపరిచారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే ఇందాక చదివినటువంటి ఆ యొక్క 14 అధ్యాయాల భాగంలో పూర్తిగా మనం చదివితే మనకు అర్థమవుతుంది. నన్ను చూస్తే తండ్రిని
చాలండి. నన్ను చూసినవాడు అని తండ్రిని తన ద్వారా ఈ లోకానికి బయలుపరిచారు. ఆ మాటలు మనం ఇక్కడ ప్రస్ఫుటంగా మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, వీటిని బట్టి ఆనాడు శిష్యులకు మనకి ఏం బయలుపరిచారనంటే తండ్రి దయగలవాడు అని, ఎంతో కృపగల దేవుడని, తండ్రిని అనగా యేసుక్రీస్తు ఏ కార్యము కృపతో చేసినా అది ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నుంచి వచ్చింది. అంటే తండ్రి ఎవరు? కృప కలిగిన దేవుడు. ఎక్కడో మరి బాగా బాధపడిపోతున్నటువంటి వారిని హస్తముతోటి జాలిపడి వారిని కనికరించి స్వస్థపరిచాడని అంటే ఆ చూపించినటువంటి అద్భుతము, కృప, దయ, జాలి తండ్రిని ద్వారా చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి ఎవరు తండ్రి ఎటువంటి వాడని రుజువు చేశారు? తండ్రి దయగలవాడు, కృపగల దేవుడని తండ్రిని బయలుపరిచారు. ఈ లోకానికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అని గమనించాలి. దీని ద్వారా ఆయనే అనగా యేసుక్రీస్తు వారు కూడా చాలిన దేవుడు, మనకి సరిపోయే దేవుడని తెలియజేస్తూ తండ్రి యొక్క ప్రాముఖ్యతను కూడా చెబుతున్నారు. అనగా తండ్రి యొక్క నామము ఇంకా ఘనమైనదని ఆయన యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో బోధించారు. ఆ గొప్పగా తండ్రి గురించి చెప్పేటటువంటి మాటలే అయాం, ఉన్నవాడను అన్నది తండ్రి గురించి చెప్పినటువంటి ఆ మాట. పరలోకమందున్నటువంటి తండ్రి అని మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ యొక్క ప్రార్థనలో 17వ ప్రార్థనలోనే మొట్టమొదటి తండ్రి అని మొదటి చెప్పినటువంటి మాటలోనే తండ్రికి ఉన్నటువంటి గొప్పతనము, తండ్రికి ఉన్నటువంటి ప్రాముఖ్యత యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఆ తండ్రి యొక్క కృపా దయ ఆయన ద్వారా లోకానికి చూపించారు. అదే యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యమని మనం గమనించాలి. కనుక ఈ తండ్రి అన్న మాటే 13వ అధ్యాయం నుంచి 17వ వచనం వరకు కనీసం 53 సార్లు యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్త అంతటిలో కూడా 122 సార్లు కనీసం తండ్రి 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 అనే మాటను మనము చూస్తూనే ఉంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు యూదులకు చెబుతున్నటువంటి సందేశాల్లో తండ్రి తనను పంపారని స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పారు. అనగా తాను తండ్రితో సమానమని, తాను చేస్తున్న పనులన్నీ, తాను చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా తండ్రి తనకి తెలియజేస్తేనే ఆయన తెలియజేస్తున్నారు, చెబుతున్నారు అన్న విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన యొక్క దైవత్వాన్ని అంత స్పష్టంగా చెప్పారు, కానీ చేసి చూపించారు, కానీ లోకం ఆయన్ని నమ్మలేదు, విశ్వసించలేదు. కనుక ఈ భాగంలో, ఈ దినం మనం ధ్యానించినటువంటి భాగంలో మనకేంటి తెలియజేస్తున్నారని అంటే, ప్రార్థన చేయడం మన గురించి ఒకటి, రెండోది ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వారికి యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి భద్రత గురించి చెబుతున్నారు. అనగా నీకు ఎలా కాపాడుతారు, ఎలాగ నీ జీవితానికి ఆయన కాపాడుతున్నారని ఆయన భద్రత గురించి కూడా చెబుతున్నారు. అనగా యేసుక్రీస్తుని వారిని నమ్మిన వారిని ఆయన అనాథలుగా ఎవరిని విడిచిపెట్టరు. ఆయన 17వ అధ్యాయంలో 11, 12 ఒకసారి చూద్దామా. నేను ఇకను లోకంలో ఉండను కానీ, చూడండి, ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము అంటున్నారు. ప్రార్థన అనగా మనల్ని కాపాడమని ఆయన అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతే తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళారు. తర్వాత 12వ వచనంలో చూద్దామా. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు నేను కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవరునో నశింపలేదు. అనగా యేసుక్రీస్తు మన క్షేమం గురించి తండ్రికి ఎలాగ ప్రార్థన చేసి భద్రత అంతా కూడా మనం ఇచ్చి
ఆయన వెళుతూ మళ్ళీ ఆదరణకర్తను ఎలా పంపించారో, మనము ఎంత చక్కటి ప్రణాళిక ప్రకారముగా ఆయన చేశారో మనము తెలుసుకొని కూడా తెలియనట్టు మామూలుగా వెళ్ళిపోతున్నామంటే దానికి అర్థం లేదు ఆ జీవితానికి. అది క్రైస్తవ జీవితమే కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన క్షేమము, మన యొక్క క్యారెక్టర్ కానీ, మన తాలూకా కాండక్ట్ కానీ, అనగా నీ మంచితనము కానీ, నీ ప్రవర్తన కానీ, దాని మీద మన క్షేమము ఆధారపడి లేదు. అనగా నేను చాలా మంచివాడినండి, 10 మందికి తెల్లారితే సాయం చేస్తాను, 10 మందికి మంచి మాటలు చెప్తాను, వస్త్రదానం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే దాని వలన నీకు క్షేమము రాలేదు. నీకు క్షేమం వచ్చింది అంటే కారణము దేవుని యొక్క తండ్రి యొక్క ప్రేమను బట్టి మాత్రమే నీకు ఈ దినాన్న క్షేమము కలిగి ఉంది. అది మనం అందరము కూడా గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు శిష్యులను అందరినీ కూడా కాపాడారు. అదే మనం 12వ వచనం మనం చూసాం, నీ నామమందు కాపాడి తినని చెప్తున్నారు అక్కడ. అందరినీ కూడా అలాగే కాపాడారు. అనగా ఈ లోకములో ఉన్నప్పుడే ఆయన శిష్యులను వారిని కాపాడితే, ఈ లోకములో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అనగా ఒక మానవుడిగా దేవుడిగా ఉంటూ ఈ లోకములో ఉన్న అప్పుడే వారిని కాపాడితే, పరలోకములోనికి వెళ్ళినప్పుడు సంపూర్ణమైనటువంటి శక్తిమంతుడిగా వెళ్ళినప్పుడు, తండ్రితో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా ఎంతగా మనల్ని కాపాడగలరో ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. అనగా లోకంలో ఆయన ఒక మానవుడిగా వచ్చి యేసుక్రీస్తుగా ఆయన ఉండి అప్పుడే నిన్ను అలా కాపాడితే, పరలోకంలోనికి వెళ్ళి సంపూర్ణ మహిమతోటి, లోకం పుట్టక మునుపు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమను తిరిగి పొందుకొని తండ్రి దగ్గర ఉంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నీకు నాకు ఎంత భద్రత ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు ఇస్తారో ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన నామమందు నీవు విశ్వాసం ఉంచు. నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నిత్యజీవం పొందుకుంటావు. కేవలము వచ్చి వెళ్ళిపోవడం వల్ల నిత్యజీవం నీకు రాదు. పనులు బట్టి, క్రియలు బట్టి, క్యారెక్టర్ బట్టి, కాండక్ట్ బట్టి ఏది కూడా నువ్వు పొందుకోలేవు. కేవలము తండ్రి వలన పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసి అన్నీ విడిచిపెడితే నూతన జీవితం నువ్వు ప్రారంభించినప్పుడు మాత్రమే నిత్య జీవము కాపాడబడడం కూడా జరుగుతుందని ఇది నాన్న దేవుడు తెలియజేస్తున్నారు. అటు విధముగా నువ్వు ఉన్నట్లయితే ధన్యుడవు, ధన్యురాలివి. లేనట్టయితే నేడే అనుకూలమైనటువంటి సమయము, అటు భాగ్యము దేవుడు మనందరికీ కలగజేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక.